నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నా పేరు రేవతి. అమ్మయ్య, ఉక్రెయిన్ అధ్యక్షుడు 4 ఏళ్లకు వెనక్కు తగ్గారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరలో ముగియనుంది. ఈ మేరకు జెలెన్స్కీ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. తొందరలోనే 2 దేశాల మధ్య వార్ ముగుస్తుందని అమెరికా తెలిపింది. జెనీవా చర్చలు ఖచ్చితమైన ఫలితాలిచ్చాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలియజేశారు. ఒప్పందం యొక్క ప్రాథమిక నిబంధనలపై ఇరుపక్షాలు ఓ అంగీకారానికి వచ్చాయని ఉక్రెయిన్ జాతీయ భద్రతా కార్యదర్శి వెల్లడించారు. రష్యాతో యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్ ముందుకొచ్చింది. దీంతో 2 దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు త్వరలో ముగిసిపోతాయనే ఆశలు తలెత్తుతున్నాయి. అయితే ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కాలేదని అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. అబుదాబిలో అమెరికా ఆర్మీ కార్యదర్శి డాన్ బ్రిస్కాల్ రష్యన్ ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్లు అంగీకరించారని, ఇంకా కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఇకపోతే యుద్ధాన్ని ముగించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవిశ్రాంతంగా ప్రయత్నించారు. ఇరు దేశాల అధ్యక్షులతో పలుమార్లు సమావేశమై శాంతి ఒప్పందాన్ని అంగీకరించడానికి తీవ్రంగా కృషి చేశారు. జెనీవా ఒప్పందాన్ని 2 దేశాలు అంగీకరించడంపై ట్రంప్ను అభినందించారు ఆయా దేశాల ప్రతినిధులు. యూరోపియన్ దేశాల మద్దతును కీవ్ ఇప్పటికీ ఆశిస్తుందని, జెలెన్స్కీ అమెరికా పర్యటనలో ట్రంప్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్ నాటోలో చేరే ప్రయత్నాన్ని విరమించుకోవాలన్న అమెరికా షరతును జెలెన్స్కీ అంగీకరించాల్సిందేనని అమెరికా ప్రతినిధులు అన్నారు. అలాగే రష్యా ఆక్రమించిన కొంత భూభాగాన్ని వదులుకోవాల్సిందేనని చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిమాండ్స్ కు అంగీకరించాల్సిందేనని పేర్కొన్నారు. అయితే డాన్బాస్ ప్రాంతంలోని కీలక భాగాలను రష్యాకు అప్పగించే విషయంలో మాత్రం తాను రాజీ పడేది లేదని జెలెన్స్కీ తెగేసి చెప్పారు. డాన్బాస్లోని కీలక ప్రాంతాలను కీవ్కు అప్పగించాలని శాంతి ఒప్పందంలోనూ తీర్మానించారు. మొత్తానికి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డు పడినట్టే. అఫీషియల్గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారనేది త్వరలో తేలనుంది. జెలెన్స్కీ అమెరికా పర్యటన తర్వాత ప్రకటిస్తారని అందరూ భావిస్తున్నారు. అటు యావత్ ప్రపంచం కూడా జెనీవా శాంతి ఒప్పందంపై ఆసక్తిగా ఎదురు చూస్తోంది.